ఏ ఊరమ్మ మీ సొంత ఊరు? అది కరీంనగర్. కరీంనగర్ నుంచి ఇక్కడికి వచ్చి 2 సంవత్సరాలు వచ్చి 70 ముసలాయన ముసలైన పోయిన సంవత్సరం పింఛన్లు వస్తాయా? నాకు రైల్వే పెన్షన్ ఉన్నది బిడ్డ. రైల్వే పెన్షన్ రైల్వేలో ఎక్కుంటారు కదా, రైల్వే పెన్షన్ ఉన్నది. దానికి ఆశపడాలి, ఎవరికి ఆశపడాల్సిన పని లేదు. మంచిగా ఉన్న ప్రశాంత్ భగవంతుని పొందారా. సొంత ఇల్లేనా ఇక్కడ? కిరాయిలు ఉన్నది బిడ్డ. రైల్వే నాకు 4-5 పిల్లలు, పెళ్ళిళ్ళు, ఒకదాన్ని ఉంటావు ఇప్పుడు? కొడుకుంటూ కొడుకుతాను ఉంటారు. నేను ఒక్కదాన్నే ఉంటాను. ఒకదాన్ని ఉంటావు. ఓకే, నీ పెన్షన్ నీదే? నా పెన్షన్ నాకు. ఎవరికి ఆశపడేది లేదు. ఎవరికి ఆశపడేది లేదు. ఎట్లా ఉంటారు గల్లీలో? అంత మంచిగా ఉంటారు అందరు మంచిగా. అంటే సమస్యలు ఏమైనా ఉన్నాయా? కరెంట్ లోడు అయ్యి కరెంట్ పోతుంది, అన్ని పోతాయి. అన్ని పోతాయి. ఇప్పుడు కాంగ్రెస్ ఏది చెయ్యలేడు. వాడు పని లేక పెట్టిండు. వాడు బస్సులు ఫిర్యాని జుట్లు వీక్కుంటుండ్రు, ఆడోళ్ళు గుద్దుకుంటుండ్రు, జాకెట్లు తిరుగుతున్నాయి, లంగలు తిరుగుతున్నాయి. నేను పోతున్నా కాబట్టి కరీంనగర్ దిక్కు నాకు తెలుసు. లీలా వాడితే కాలు పెట్టే సంది ఉంటలేదు. మీకన్నా దొరుకుతున్నాయి? మీకు ఇస్తున్నా సీట్లు ఏమన్నా? ఇస్తారులే. రా మొగోళ్ళు అంటారు ఫ్రీగా పోతురు కదా, లేవుండ్రి మేము కూర్చుంటామని మగోళ్ళు అంటుండ్రు. అది ఎందుకు పెట్టినట్టు ఫ్రీ బస్సు? ఆటోళ్లకు నోట్ల మనం పోయేవాడివి, ఇటు ఆడోళ్ళను కొట్టుకొని వచ్చేటట తులాల కామన్న బంగారాలు పోవట్టే నువ్వేమిటికి పెట్టినట్టు? తులాలు బంగారం కొట్టేస్తారు బస్సులలో. అయ్యో, ఎక్కువ మంది అయ్యి ఆడు మొగోడు కొట్టేసేది తెలియదా, ఆడిది కొట్టేసేది తెలియదా? ఏమిటికి పెట్టినట్టు అయ్యా కాంగ్రెస్? ఎందుకు వచ్చినట్టు కాంగ్రెస్? ఇక ఇంద్రనగర్ ఎవడన్నా వచ్చిండ ఇంతవరకు? 3 నెలలు ఆడు గెలిచి. మరి ఎట్లున్నది బస్తీలో? ఏముందని ఎవడన్నా వచ్చిండా? ఏ లీడర్ అన్న వచ్చిండా? ఆడంటే రాలేడమ్మా. ఇక్కడున్న లీడర్లన్నా రావాలి కదా ఎవడన్నా. అరే మీ ఇంట్లో పరిస్థితి ఏందమ్మా, మీ ఇంట్లో పరిస్థితి ఏంది, ఈ గల్లి ఏంది, ఆ గల్లి ఏంది అని ముఖమే లేదు. మళ్ళీ ఇప్పుడు ఓట్లని ఎట్లా వస్తాడు? ఏం ముఖం పెట్టుకొని వస్తాడు? 2500 వేస్తాము ఇంటికి అన్నాడు. 25 పైసలు లేవు. 2500 వేస్తా అన్నాడు, 25 పైసలు లేవు. ఏమిటికి? కరెంటు మీకు 0 కరెంట్ ఇస్తా అన్నాడు. 0 కరెంటుకు లైన్లు కట్టి ఎండలా రాపిస్తే 0 కరెంట్ లేదు, ఏం లేదు. అదే బిల్లు కట్టిపిస్తుడు. ఎందుకన్నావు? ఎవరి దగ్గరికి వెళ్ళి కడతావు? సర్కారు పైసా సర్కారుదే ఉండాలి. నువ్వు కూరగాయలు బియ్యము గవి ఎక్కువ చేయరా. ముడకొడక ఎవడైనా సరే తినేటి గరీబ్ వాళ్ళు ఉంటారు. మాకంటే రైల్వే జాబ్ ఉన్నది. ఆయన ఎట్లా తింటాం? చేస్తాడు, ఎట్లా బతకాలి? 70 రూపాయల కిలో బియ్యమా? నువ్వు ఎక్కి 3 నెలలు కాల 70 రూపాయల కిలో బియ్యమా? బియ్యమే 70 రూపాయలు చేస్తే పప్పు పుల్ల మీద అన్ని చేసిర్రు. మీరు ఎంత దోసుక తింటారు? మీరు ఇంతగానో మంచి మనుషులను ఎందుకు దోసుక తినాలయ్యా? మేము వెళ్తాం మమ్మల్ని కొట్టి మీరు పెద్ద పెరుగుతున్నారు. మమ్మల్ని కొట్టి పెద్ద పెరుగుతున్నారు అయ్యా. మీ కష్టాలా? మీ పాట? ఇప్పుడు దగ్గర 3-4 నెలలు అయిపోయింది అధికారం మార్పు జరిగి. ఆ 10 ఏళ్ళు మంచిగా జరిగిందా? మంచిగా జరిగింది. పద్మరావు దగ్గరికి ఏదన్నా బాధ ఉన్నా గానీ పోతే సాయం చేసిండు. గరీబులు పోతే సాయం చేసిండు. ఆయన ఎప్పుడు ఏ టైంకు పోయినా లేచి మాట్లాడతాడు. అయ్యా ఇల్లు గరీబోళ్ళు గిల్లు గిట్లాటోళ్ళని ఆయన ఏం ఊకోడు. ఆయన ఎట్లుంటే అట్లనే లేచి వచ్చి మాట్లాడతాడు, సాయం చేస్తాడు. ఇప్పుడు ఆయన కూడా ఎంపీగా నిలబడ్డాడు. ఇప్పుడు కంపల్సరీ ఆయన గెలిపిస్తాం. అంతేనా? మరి ఆయన కిషన్ రెడ్డి మాకు తెలియదు ఎవడో. అయ్యో, మొన్నటి ఎంపీ, సెంట్రల్ మినిస్టర్ అయినా తెలియదు. ఆడు సెంట్రల్ మినిస్టర్ కదా, అప్పుడు పైసలు కింద మీద చేసాడు చూడు. గరీబ్ వాళ్ళకు 15 లాఖ్ దాల్తూ అన్నాడు. మరి 15 పైసలు కూడా వేయలేడు కదా వాడు. ఎట్లా కూర్చుంటాడు మినిస్టర్ అయ్యాడా? ఆయన కేసిండేమో. ఎవరికి వేయలే. 15 లాఖ పైసలు అటు కింద మీద చేసిన పైసలు పాడుగాను. ఆ పైసలు మార్పు చేసిన నుంచి ఒక వాళ్ళ దగ్గర పైసలే ఉంటలేవు. వాడు ఎందుకు చేసాడు పైసలు? మరి ఎట్లా ఉన్నోని లేనోని అందరిని దొంగ దొరకబట్టినావు. ఓ ఖాళీ పైసా పూరా గరీబొంకు పాడుతూ అన్నాడు. ఏడబాటిండు. అంతేనా? ఏడబాటిండు అయ్యా. ఏడబాటింది లేదు. మరి ఇప్పుడు ఏమాడతాడు? మళ్ళీ వచ్చి వస్తాడు. ఏం చేసినావని ఏం ముఖం పెట్టుకొని వచ్చినావని అడుగుతావు. రామ మందిరం అట్లే అందరి కోసం కట్టిండు, నీ ఒక్కని కోసం. కానీ చెమట తీసుకొచ్చినావా? అదే కట్టినావు. కేసీఆర్ కూడా కట్టిండు నరసింహస్వామి గుట్ట. నేను కట్టా అని అంటాడా?
అందరి కోసం లోకం కోసం కట్టిండ్రు. అవును నువ్వు ఒక్కనికే పోతే ఇయ్యడుగా దర్శనం, అవును. లోకం అంతా పోతే ఇస్తాడు దర్శనం. అవును అవును. సరే ఇప్పుడు అందరి నేను దేవుడు. ఏమంటున్నా అంటే ఈ 10 ఏళ్ల పాటు ఆయన ఇక్కడ ఎంపీగా ఉన్నాడు, సెంట్రల్ మినిస్టర్ ఉన్నాడు. మీ ఈ గల్లీలో కానీ లేకపోతే పక్క గల్లీలో కానీ లేకపోతే అసలు అన్ని గల్లీలలో వస్తున్నా ఏమైనా పని చేసిందా? ఒక్క పని చేసిందా? ఎవరు నేను చెప్పేది కిషన్ రెడ్డి గురించి అంటున్నా. కిషన్ రెడ్డి ఒక్కనాడు రాలేడు, మా కోసమని మాట్లాడలేడు అస్సలు. నాకు ఎవ్వరు రాలేరు ఇటు మొకాన. ఎప్పుడైనా పద్మన్ననే ఇక పద్మరావుకు పోతాము, ఫోన్ చేస్తాము. ఏమన్నా పని ఉన్నదంటే మనసులను తోలిస్తాడు, పని చేస్తాడు కంప్లీట్ చేస్తాడు. ఇచ్చిన మాట అయితే తప్పడు. మరి ఏంది కాంగ్రెస్ పరిస్థితి ఏంటి ఈడ? కాంగ్రెస్ ఏమున్నది, అసలు ఎవరు చేస్తారు ఎంపీగా అర్థం తెలుసా మీకు? కిషన్ రెడ్డి ఆడే చేస్తుండు కానీ ఆడే ఎల్లెలకలే వాడతాడు, అంతేనా? ఏమి రాడు. మొన్న దాకా ఇలానే ఉండి ఇప్పుడే పోయి అలా మారే. ఎన్లా మారినా బిడ్డ, అప్పుడు ఊళ్ళల్లా తెలియక ఇది చేసిండ్రు, ఊళ్ళల్లో తెలియక. ఇక్కడనైతే ఎవ్వరు వేయలేరు కాంగ్రెస్ కు. ఊళ్ళల్లో ఏం చేసిండ్రు అంటే ఈడు పొంగిచ్చిండు ఈడు పొంగిచ్చి మోసం చేసిండు ఊళ్ళల్లో. వాళ్ళకు దళిత బంధు లేదు మా ఊళ్ళల్లో. ఇది వరకు కరెంటులు తీసేస్తుండు ఊళ్ళల్లో, మొత్తుకుంటుండ్రు. వాళ్ళు కూడా ఇప్పుడు హుషారైతుండ్రు ఊళ్ళల్లో కూడా. ఇప్పుడు వెయ్యమని అంటుండ్రు కాంగ్రెస్ కు. ఎక్కడన్నా ఎన్ని ఊళ్ళలో కానీ కాంగ్రెస్ కి అయితే వెయ్యమని అంటారు. అదే అంటారు మొత్తం. నేను తెలంగాణ రాష్ట్రాన్ని నేను అసలు ఇక్కడ కేసీఆర్ లేకుండా చేస్తా, ఈ బీఆర్ఎస్ పార్టీని లేకుండా ఊసేస్తా అంటాడు. మంచిగా వస్తాయి కానీ వాడి నుంచి కాదు. అంతేనా? వాడి నుంచి కాదు. ఆయన కేసీఆర్ నువ్వు కేయాలని ఇవ్వని తరఫు నుంచి కాదు. ఆయన ఎంపీగా ఎట్లయినా గెలుస్తాడు, గెలిచి తీరుతాడు. మళ్ళీ 5 ఏళ్ళు మళ్ళీ వెళ్తాడు. ఏదన్నా పనులు చేయకపోతే మేము ఇంటికి పోతాము, నిలబెట్టి అడుగుతాం. పద్మని ఇంటికి పోయి మాకు పనులు చేయకపోతే నిలబెట్టి అడుగుతాము. నిలబెట్టి అడిగిన ఆయన తోలుతాడు మనసులో. తెలుసు. కిషన్ రెడ్డి తెలుసా? నాకు అంది ఇల్లు ఏడనో ఏమో తెలియదు. అగో వాడు చూపిస్తాడా? ఈయన మోకమే చూడకపోతే మూతే చూడకపోతే ఆయన ఇల్లు తెలుసు కానీ మీ ఎమ్మెల్యే ఇల్లు తెలుస్తుంది కానీ ఎంపీ ఇల్లు తెలియదా? అడిగే ప్రయత్నం కూడా చేయలేదా? ఆయన ఇక్కడ వస్తే కదా. ఇప్పుడు నువ్వు వచ్చిన విలేకరు అని నువ్వన్నా నాడితే బాగున్నావు బిడ్డ నమస్తే అంటావు. మరి ఆడు ఎన్న రాని దాని ముఖం ఎట్లా చూసినాం మేము? అన్న ఎట్లా టీవీలో కనపడతా ఉంటే ఒక గాయనే అంతేనే. ఆడు ఎన్నడూ వచ్చి ఎన్నో రాలే బిడ్డాడు. అంతేనా? వాళ్ళు రాలేదు. సరే ఏదైనా ఏమైనా నేను ఒకటే అంటున్నా పెద్దమ్మా, మనకు మంచి జరగాలి, మనకు ప్రజలకు మంచి జరగాలి. ప్రజలు లేనోళ్ళు ఉంటారు బిడ్డ, లేనోళ్ళని చూడాలి. మీరు ఉన్నోళ్ళని చూడకుండా మన లేనోళ్ళ పరిస్థితి, పిల్లలు చదువులు దవాఖాన ఖర్చులు ఉంటాయి. వాళ్ళ కోసాన్ని పట్టించుకోండి. ఉన్నోళ్ళని మీరు చూడకుండ్రి ఎవరే గాని. లేనోళ్ళ కోసాన్ని జర పరిస్థితులు వాళ్ళది అర్థం చేసుకోవాలి. ముఖ్యమంత్రులు ఎవరైనా సరే, తెలంగాణ అయినా సరే, కాంగ్రెస్ అయినా సరే, బీజేపీ అయినా సరే అర్థం చేసుకొని తిరగాలి. ఇప్పుడు ఈ బస్తికి మేము ఉన్నాం బిడ్డ, గల్లీ తిరుగుతా. ఈ గల్లీలో ఎవరు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారా, చెడ్డోళ్ళు ఉన్నారా, ఇది మనకు అర్థమైపోతుంది ఎవరు ఎట్లున్నారు, ఎవరు ఎట్లున్నారు. అటువంటిప్పుడు ఎవరైతే ముఖ్యమంత్రి ఉంటాడో ఈ గల్లీలను ఫస్ట్ అడుక్కోవాలి. అడుక్కుంటే మనకి తెలుస్తుంది. నువ్వు ఢిల్లీలో ఉండి నేను అన్ని చేస్తున్నా, అన్ని పోస్తున్నా అని అంటే ఎవడు వస్తాడు? మర్చిపోయినా కురుకురే ప్యాకెట్లు కూడా మంచిది అప్పుడు కరోనా తెలుసా? ఎవలకు కురుకురెలు లేవు, బిరుపీరలు లేవు. వాడు దాని మొఖాన్ని సేరు బియ్యం కూడా ఇయ్యలే. మరి మొత్తం మోడీ ఇస్తుండ్రు బియ్యం అంతా అంటుండే. ఏమో మాకైతే మా ఇంద్రనగర్ కాలనీ అయితే ఎవ్వరు ఇయ్యలే. అంతే. సరే పెద్దమ్మా, ఏదైతే ఉంది కాడు బియ్యం అంటే అది రేషన్ కార్డు. అది ఆడు పుణ్యానికి ఇస్తుందా? అది వెనక నుంచి ఉన్నది. ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుంచి ఉన్నది రేషన్ కార్డు. ఇయ్యాల కొత్తగా పుట్టియలేడు కదా వాడు. ఇంకా ఇంత అయితే ఇందిరాగాంధీ వెళ్ళినప్పుడన్నా ఒక తీరుగుండే రాజ్యం. ఇప్పుడు ఇందిరామ ఇప్పుడు ఆమె కింద పనికిరారు ఇల్లు. ఇందిరమ్మ రాజ్యంలో నేను కూడా ఊళ్ళలో సంసారం చేసిన, నాకు కూడా ఇల్లు కట్టించింది ఇందిరమ్మ. నాకు తెలుసు బిడ్డ. ఆమె దాంట్లో చారానకు కూడా పనికిరారు. ఈ ఇందిరమ్మ దాంట్లో చారానకు పనికిరాదు. కోడలైనా మనమడైనా కోడలైనా మనమడైనా అలా లీడర్ ఇవ్వాలైనా చారాన పనికిరారు. రాష్ట్ర ప్రజలకు ఈ సందర్భంగా పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి పెద్దమ్మ, ఏం చెప్పదలుచుకున్నావు చెప్పు. నాకు నన్ను చూసుకుంటా నిన్ను చూసుకుంటా కాదు బిడ్డ, ఎవ్వరైనా మేము కేసీఆర్ ని గెలిపించుకుంటాము. కేసీఆర్ మనసులో అంతే. కేసీఆర్ మనసులో ఉండా మనసులో మీరు? మేము కేసీఆర్ మనసులో, వాళ్ళు కూడా మా మనసులే. అంతే. రైట్ మరి. ఓకే పెద్దమ్మ. వాళ్ళు మా కొడుకులు, మేము తల్లు. అంతే.